ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నా, మీరు గమనించండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎట్లాగా? వెలుగు చీకటిలో ప్రకాశించు ఉన్నది కానీ చీకటి వెలుగుని గ్రహించల. కారణము, చీకటి ఎవరు? సాతానుడు. నిజమేనా? వెలుగు ఎవరు? దేవుడై ఉన్నాడు. నిజంగా చీకటికి వెలుగుకి కుదరదు. ఎందుకని? నిజంగా చీకటి తన కార్యాలను చేసుకుంటూ పోవాలని సాతానుడు ఎంతో ఆలోచన కలిగి ఉంటాడు. వెలుగు దగ్గరికి ఏమాత్రము రాదు. ఎగ్జాంపుల్గా చీకటి ఉన్న చోట మరి వెలుతురని లైటుని వెలిగించినప్పుడు ఆ చీకటి పారిపోతూ ఉన్నది. నిజమేనా? మరి ఆ యొక్క చీకటిలో వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి హృదయము అంటే పాపము నిజంగా లోకంలో ఉండే ప్రతి ఒక్క సాతాని యొక్క అలవాట్లో నుండి దేవుడు విడిపించాలని దేవుని యొక్క మాట వెలుగు, ఆ యొక్క చీకటిలో ఉన్న వెలుగు మరి మనిషి దగ్గరికి వస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క చీకటి గొప్పదిగా ఉన్నది కాబట్టి వెలుగుని గ్రహింపకుండా నిజంగా వెలుగుని త్రోసివేసే విధానంలో మానవుడు ఈనాడు కూడా పాపమనే యొక్క భ్రమలో జీవిస్తూ ఉన్నాడు. పాపానికి వచ్చే జీతము మరణము, అగ్నిగుణమని వాక్యం రాయబడుతూ ఉన్నది. సహోదరుడా, సహోదరి, మరి నువ్వు ఎవరైనా సరే ఈ యొక్క చీకట్లో ఇంకా సంచారం చేస్తూ లోకము మరి శాశ్వతం అనుకొని భ్రమలో గినక నువ్వు జీవిస్తూ ఉంటే మరి జాగ్రత్త, ఒక సమయం అనేది రాబోతూ ఉన్నది. ఆ సమయంలో అగ్నిగుణంలో నుంచి నిన్ను విడిపించే నాథుడు ఎవరు కూడా ఉండడు. కారణం ఏంటి అంటే వెలుగు నీ దగ్గరికి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం నీ దగ్గరికి వచ్చినా దాన్ని తిరస్కరిస్తున్నావు. దానితో మనకు పని లేదంటున్నావు. పాపానికి మరి నరకానికి చేరువుగా ఉండి ఒకవేళ వెలుగుని నీలో ఉన్న మరి అజ్ఞానం చేత, చీకటి చేత త్రోసివేస్తున్నావేమో. కనుక దయతో నా రిక్వెస్ట్ ఏమి అంటే నీలో ఉన్న చీకటి పోవాలనే దేవుడి వాక్యం అనే వెలుగు నీకు ప్రకాశించాలని ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నీ దగ్గరకు పంపించినప్పుడు నువ్వు ప్రేమతో ఆ యొక్క వెలుగుని స్వీకరించి నిన్ను నీవే సరిదిద్దుకొని పశ్చాత్తాపడి నిజంగా యేసుక్రీస్తు రక్తంతో కడగబట్టడానికి సిద్ధంగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని 30 60 100 దీవించి ఫలింపజేసేవాడుగా ఉంటాడు. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, చీకటి కలిగిన ప్రతి ఒక్క స్థలములో నీ వెలుగు వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నావు నాయన. అనేక పాపపు యొక్క జీవితాలు మార్చబడేలాగా, చీకట్లో ఉన్న ప్రజలు వెలుగు చూసేలాగా వారి మనోనేత్రం వెలిగించి వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకి ఈ యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి. వాక్యాన్ని, పరిచర్యను గురించి మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.